Holy Spirit. Thank you, Lord. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా శక్తి చేత, మా బలము చేత, మా జ్ఞానము చేత ఏది కూడా కాదు నాయన. మీ ఆత్మ ద్వారా ఇక్కడ ప్రతి కార్యము జరుగును కాక నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఆటంకాలు, అభ్యంతరములు, ప్రతి డిస్టర్బెన్స్ ను ఇప్పుడే కొట్టివేస్తున్నారు ప్రభువా. మీరు ఇచ్చిన అధికారం ఇచ్చే సమస్తమునంతా కూడా ప్రభువా మీ ఆధీనంలో ఉంచుకోండి. ఏ అపవాది చెయ్యి కానీ, చూపు కానీ ఈ లైవ్ కార్యక్రమంలో ప్రతి నెట్వర్క్ లో నాయన ప్రభు అపవాది హస్తం ఉండకూడదు. ప్రతి మీ ఆధీనంలో జరుగును గాక. మీ దైవదూతలు కాపుదల నుంచి మనం కోరుకుంటున్నాం నాయన. నీకే స్తోత్రాలు, వందనాలు. మీ కృప చేత మమ్మల్ని రక్షించి భద్రపరిచి గడిచిన వారం అంతా కూడా కాచి కాపాడినావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరిపించండి. మీ ఆత్మ చేత మేము నింపబడాలి, మేము అభిషేకించబడాలి ప్రభువా. నీకే స్తోత్రాలు. మీ ఆత్మ అభిషేకంతో మేము నడిపింపబడాలి. ఈ వర్తమానం ద్వారా ప్రభువా మాలో ఉజ్జీవాన్ని రగిలించండి. ఎంతమంది యవ్వన బిడ్డలు వింటున్నారు, ఎంతమంది క్రైస్తవ విశ్వాసులు వింటున్నారు, వారితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును ప్రతి ఒక్కరిగా మీరు అనుగ్రహించండి నాయన. ఇదిగో నాయన, ఎల్లప్పుడూ మీ నామం మహిమపరచబడాలి. మీరు ఆరాధనకు యోగ్యుడు నాయన. ఈ పునరుద్ధానపు దినమున, పునరుద్ధానపు శక్తి చేత మమ్మల్ని నింపు ప్రభు. సమస్తమును మీ కంట్రోల్లో మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ జీసస్. మీ ఆత్మ మా మధ్యలో ఉంచినావు. సదేశరావణ సదియాల నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రము నాయన. నడిపింపును మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మాకు జ్ఞానం లేదు ప్రభువా, మీ సహాయం కావాలి, మీ నడిపింపు మాకు కావాలి. పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకే స్తోత్రాలు. సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకోమని ఈ లైవ్ కార్యక్రమం అంతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీకు మహిమకరంగా జరిపించమని, వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి మా సంఘం తరపున, మా కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని గడిచిన వారంతా కూడా ఆయన కృపారెక్కల చాటున భద్రపరచబడి ఎల్లప్పుడూ కూడా నిత్యము మనల్ని బలపరుస్తూ ఆయన ఆత్మని తోడుగా మనకి ఉంచుతున్నాడు. శ్రమయు, హింసయు, బాధ, వేదన, వ్యతిరేకత వచ్చినప్పుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ దైవ సేవకులలో నుంచి, ఆత్మీయులలో నుంచి ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనతోని మాట్లాడి ఆయన రాకడికే మనల్ని సిద్ధపరుస్తున్న ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మనము ఈ దినము వర్తమానంలోనికి వెళ్దాం. ఈ దినాంశము అపవాదిని జయించుట ఎలా. హల్లెలూయా. అపవాదిని జయించుట ఎట్లో మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా విందాము. ఎందుకంటే ఈ భూలోకంలో, వాయుమండలంలో, మొదటి ఆకాశంలో అపవాది దూతలు సంచరిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుకి, మానవుడికి ఒక మంచి రిలేషన్షిప్ ఉన్నది. దేవుడికి మానవుడికి ఒక మంచి సంబంధం ఉన్నది. అయితే దేవాది దేవుడు మనల్ని మారు మనస్సు, మనము పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు మనల్ని వెతుక్కొని, మనల్ని పట్టుకొని, పిలుచుకొని ఆయన రక్తంలో మనల్ని కడిగి ఆయన
కృపచేత మనల్ని రక్షిస్తూ, మనల్ని స్వస్థపరుస్తూ, మనకి విడుదలనిస్తూ, పరలోక రాజ్యానికి అర్హత లేని మనల్ని అర్హులుగా చేసి ఆయన రాజ్యానికి వెళ్ళడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే అపవాది అయిన సాతానుకి పరలోక రాజ్యము దొరకలేదు. వాడు పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. పరలోక రాజ్యం దొరకలేదు. అందును బట్టి మనము పరలోక రాజ్యానికి వెళ్ళడము అపవాదికి ఇష్టం లేక, దేవుణ్ణి స్వయంగా ఎదుర్కోలేక, మానవ జాతి మీద వాడి దాడి చేస్తూ ఎల్లప్పుడూ కూడా బాధ పెడుతూ ఉన్నాడు. మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చూద్దాము. 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. హల్లెలూయా. ఎందుకంటే అపవాదైన సాతానికి సమయం అనేది చాలా తక్కువగా ఉన్నది. అనేకులని మోసపుచ్చాలి అని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా నిజమైన పోరాటం అంటే ఏమిటో అప్పుడు మనకు తెలుస్తుంది. మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక మునుపు అపవాది బంధకాలలో ఉన్నాం. వాడు ఎన్ని పరిస్థితులు, ఎన్ని శోధనలు పెట్టినా మనం గ్రహించుకోలేకపోయాం. మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆ దేవాది దేవుడు సత్యమేంటి, అసత్యమేంటి అనేది మన నేత్రాలను తెరిచి ప్రతి ఒక్కటి కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. మనము యేసు ప్రభువుని తెలుసుకోక మునుపు అపవాదితోని సహవాసం చేస్తున్నాం, వారి బంధకాలలోకి వెళ్ళిపోయినాం. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు అది తెలవదు. మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనం ఎంత బంధకాలలో ఉన్నాం, మనం ఎంత నరకయాతన అనుభవిస్తున్నాం, వాడు మన మీద ఎంత దాడులు చేస్తున్నాడు, మనల్ని ఎంత కంట్రోల్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము సెలవిస్తున్నది, అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క తంత్రములు అట ప్రతి క్రైస్తవుడు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే అపవాదైన సాతాను నీ పట్ల, నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల ఎంతగానో ఆలోచనలతోనే ఉన్నాడు. నిన్ను ఎంతగానో నాశనం చేయాలని సిద్ధముగా ఉన్నాడు. నీ యొక్క కుటుంబాన్ని బాధ పెట్టాలి అని, నిన్ను బాధ పెట్టాలి అని, అనారోగ్యంతోని, కుటుంబంలో గొడవలతోని, ఆర్థిక ఇబ్బందులతోని, వివాహము జరగకుండా అనేక రకాల నిరుత్సాహముతోని వాడు నింపి మనల్ని ఆయన రాజ్యానికి, మనకు దేవునితోని సహవాసము చేయనీయకుండా ఎల్లప్పుడూ కూడా అపవాదైన సాతాను ఎన్నో ఆత్మలని నీ కుటుంబం మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అపవాది అనే వాడు వాయుమండలాధిపతి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించబడి శక్తికి అధిపతిని అనుసరించు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముందుకు నడుచుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు
వాడిని చేయించు వాయుమండల సంబంధి అయిన అధిపతిని. హల్లెలూయా. అపవాది వాయుమండల సంబంధి అయిన అధిపతి. వాడు నీ కుటుంబం మీదికి, నీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితంలోనికి ఎంటర్ అయిపోయి నిన్ను నాశనము చేయాలి, నిన్ను బాధ పెట్టాలి, రోగం లేదు రోగములను పంపించాలి, అనేక సమస్యలను నీకు ఈ వాయుమండల అధిపతి ఎన్నో ఆత్మలని ప్రేరేపిస్తూ పంపిస్తూ ఉంటాడు నీ జీవితంలోకి, నీ కుటుంబంలోనికి. ఎప్పుడు కూడా నేను బాధ పెట్టాలి, ఎప్పుడు కూడా నాశనం చేయాలి, నీ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఆర్థికంగా నీవు ఆశీర్వదింపబడద్దు, రోగాలతోని సతమతమైపోవాలి, వ్యాధులతోని, భార్య భర్తల మధ్య గొడవలు, ఒక అండర్స్టాండింగ్ లేక. ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే మనం చూస్తాము. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి అంటే మనం పైకి చూస్తాము, ఆ మానవులను చూస్తాము. ఆ మానవుడి వల్ల ఈ గొడవలు అవుతున్నాయి, ఈ వీడి వల్ల గొడవలు అవుతుంది, అక్క వల్లనే గొడవైంది, చెల్ల వల్లనే గొడవైంది, నా ప్రవర్తన ఆ విధంగా ఉంది కాబట్టి గొడవలు అవుతున్నాయి, భర్త ప్రవర్తన బాగాలేదు, నా భార్య ప్రవర్తన బాగాలేదు, నేను మంచిగా ఉన్నా అని వాళ్ళని చూస్తుంటావు. కానీ నిజ సత్యం ఏంటిదంటే తెలియని ప్రపంచం ఒకటి ఉన్నది. అది ఆత్మ సంబంధమైన లోకము. ఆ లోకంలో అపవాది ఎన్నో ఆత్మలని పంపిస్తూ ఉంటాడు నీ కుటుంబం మీదకి. ఎందుకంటే నీవు దేవుని మార్గాన్ని ఎంచుకున్నావు, సత్యమైన మార్గంలోనికి వెళ్తున్నావు. ఆ మార్గంలోనికి వెళ్ళేటప్పుడు ఎన్నో బాణాలు నీ కుటుంబం మీదకి వేస్తున్నాడు. నీ కుటుంబంలో ఉన్న ఆ గొడవలు, ఆ వ్యతిరేకతలను ఎల్లప్పుడూ కూడా నీవు మా అన్నయ్య మంచివాడు కాదు, మా చెల్లె మంచిది కాదు, ఆ విశ్వాసి మంచిది కాదు, వారితో మాట్లాడద్దు, వారి ప్రవర్తన బాలే, వారితో మాట్లాడద్దు అని నువ్వు పైకి చూస్తున్నావు. కానీ దురాత్ముడు అటువంటి ఆత్మలను పంపించి నీకు వారికి మధ్య బంధాన్ని, ఒక మంచి రిలేషన్షిప్ ని కట్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నువ్వు ప్రతిసారి కూడా గొడవలు అవుతున్నాయి కుటుంబంలో, ఓకే, తగాదాలు, విభేదాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, నువ్వు ఏ పని చేసినా కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని నీలో నువ్వే అసమాట్లు బాధపడుతూ ఉంటావు. ఆ విధంగా జరగడానికి నీవు మనుషులని చూడొద్దు, వారి వల్లనే ఈ విధంగా జరుగుతుంది అనుకోవద్దు. ఎందుకంటే తెలియని ప్రపంచంలో నుంచి వాయుమండల అధిపతి దురాత్మలని, అపవిత్రాత్మలని, గొడవలు తెప్పించే ఆత్మలని, శోధించే ఆత్మలని, అనారోగ్యం తెచ్చే ఆత్మలని, జ్వరం తెచ్చే ఆత్మలని ప్రేరేపిస్తూ పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీవు వాడి నుంచి బయటికి రావాలి. నీవు అపవాదిని జయించలేవు. అందుకే దేవాది దేవుడి నీకు ఆయన ఆత్మని తోడుగా ఉంచున్నాడు, పరిశుద్ధాత్మని నీకు తోడుగా ఉంచున్నాడు. దారాలకి సందులిష్యా దేవుడు నీకు ఇచ్చిన ఆ పవర్ని, ఆ అధికారాన్ని నీవు ఉపయోగించుకోవాలి. ఎందుకు అంటే మనము ఈ భూలోకంలో ఒక దొంగని చూసినప్పుడు ఆ దొంగని చూడగానే, ఒక నరహంతకుని చూడగానే భయపడుతూ ఉంటాం. వాడిని చూసి ఎప్పుడు భయపడుతూ ఉంటాం. అదే నీకు ఒక పోలీస్ యూనిఫామ్ వేసి, ఒక క్యాప్ పెట్టి, ఒక దొంగ ముందు వెళ్ళమంటే నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. ఎందుకు అంటే నీకు చట్టపరంగా ఒక అధికారాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినాడు. ఈ ఆత్మీయ ప్రపంచంలో నీవు ఎదుర్కోవాలి, అపవాదిని ఎదుర్కోవాలి, వాడిని జయించాలి అంటే నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవాది దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినాడు. ఆ అధికారాన్ని నీవు వినియోగించుకో
ఉపయోగించుకోలేకపోతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతిసారి కూడా నీకు అధికారం ఇచ్చినప్పటికీ కూడా నువ్వు భయపడుతున్నావు. పిరికి వాడి వలె భయపడుతున్నావు. కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. థాంక్యూ హోలీ స్పిరిట్. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందు విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు నీవు దేవుని రక్తంలో కడగబడ్డావు, అయినా కూడా నువ్వు శ్రమతోని, శోధనతోని, అనారోగ్యంతో నీవు ఫేస్ చేస్తున్నావు. కానీ దేవుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకోకుండా నీలో నువ్వే భయాందోళనకు గురైపోతున్నావు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకు అంటే దేవుడు నీవు భూలోకంలో ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడును. అంత పవర్ని, అంత అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. ఎందుకంటే అపవాది అయిన సాతానుకి యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్పగానే భయం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుని పేరు చెప్పగానే అపవాదికి భయం. ఇక్కడ మర్మం ఏమిటి అంటే నీ పేరు అపవాది ఉచ్చరించాలన్న భయం. ఎందుకంటే నీ పేరు అపవాది నోట్లో నుంచి రావాలన్న భయపడడానికి కారణం ఏమిటి అంటే నువ్వు దేవుని కుమారుడు కాబట్టి. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి వాడు భయపడతాడు. ఆ విషయం నీకు తెలియదు. అపవాది మరుగుపరుస్తూ ఉంటాడు. నేను ఎల్లప్పుడూ కూడా నీకు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చిన పవర్ని ఉపయోగించనీయడు. నీలో నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అవిశ్వాసంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు అధికారాన్ని ఇచ్చినాను. ఆ అధికారాన్ని నీవు ఉపయోగించుకో. ఆ అధికారాన్ని నీవు వాడు. హల్లెలూయా. నువ్వు ఎల్లప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినది, నీకు ఏ సమస్య వచ్చినా బంధించే అధికారం నీకున్నది. నీ కుటుంబంలో గొడవలైతున్నాయా? జరైడనేస్తున్నాను, గొడవలను కొట్టివేస్తున్నాను, బంధిస్తున్నాను. అవి పరలోకంలో బంధించబడతాయి. నువ్వు అనేక బంధకాలలో అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోయి బంధింపబడుతున్నావు. నాపై పని చేస్తున్న ఆ చీకటి కట్లను నేను విప్పివేస్తున్నాను అనగానే దేవుడు విప్పివేస్తాడు. ఎందుకంటే గాడ్ నీకు ఒక పవర్ని ఇచ్చినాడు, అథారిటీని ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సాతానికి నీ పేరు అంటే భయం. సాతానికి యేసుక్రీస్తు ప్రభు పేరు అన్న భయం. మనము అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ దయ్యం పట్టిన వారిని వెళ్ళగొడుతూ ఉంటారు. అప్పుడు అతనిలో నుంచి దయ్యము అనే మాట ఏమిటి అంటే, నాకు యేసుక్రీస్తు ప్రభువు తెలుసు, అపొస్తలుడైన పౌలు తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంటే మనుష్య కుమారుడు. ఆ విషయం నాకు తెలుసు. అపొస్తలుడు పౌలు ఎవరు అంటే ఆయన దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క శిష్యుడు. ఆ విషయం నాకు తెలుసు. ఆ నిత్యము దేవునికి ప్రార్థిస్తాడు, దేవునికి మొరపెడతాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవుని స్తుతిస్తాడు. కాబట్టి ఆయన అపొస్తలుడైన పౌలు అంటే నాకు భయం. యేసుక్రీస్తు ప్రభు అన్న భయం. నువ్వు దేవుని ఆరాధించవు, దేవుని స్తుతించవు, నేను నీకెందుకు భయపడాలి? హల్లెలూయా. నేను నీకెందుకు భయపడాలి అని వాళ్ళ మీదకి దుంకి ఆ దురాత్మ వంగబెట్టి కొడుతుంది, పిచ్చి కొట్టుడు కొడుతుంది. ఎందుకంటే నీలో కూడా ఒక టాలెంట్ అనేది దేవుడికి ఇచ్చినాడు, ఒక అభిషేకం, ఒక పవర్ అనేది దేవుడికి ఇచ్చినాడు. ఆ విషయంలో జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు నిన్ను అభిషేకించినాడు, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినాడు. అపొస్తలుడైన పౌలును చూసి అపవాదైన సాతాను ఏ విధంగా భయపడ్డాడో నిన్ను చూసి కూడా అపవాది భయపడుతుంది. ఎందుకంటే నువ్వు నిత్యము దేవునికి మొరపెట్టేవాడివి, నిత్యము దేవునికి ప్రార్థించేవాడివి, నిత్యము దేవుని స్తుతించేవాడివి.
కాబట్టి అపవాదికి నువ్వంటే భయం, ఆ విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రతిదీ కూడా జయించే శక్తి ఆ దేవుడు నీ చేతిలో పెట్టినాడు. నువ్వు అపవాదిని జయించలేకపోతున్నావు అంటే నీకు పిరుగుతనం కలిగిన ఆత్మ పనిచేస్తున్నది. ఆ ఆత్మ చనిపోవాలి మొదటిగా. హల్లెలూయా. మొదటి ఆకాశంలో ఉన్న ఆ దురాత్ముడు పిరికితనం కలిగిన ఆత్మ నీలో పెట్టగానే, కష్టము వేదన రాగానే నిరుత్సాహపడిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించలేకపోతున్నావు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా మనలాంటి మనుష్యుడే, పేతురు మనలాంటి మనుష్యుడే, బాప్తిజం ఇచ్చి యోహాను మనలాంటి మనుష్యుడే. కానీ వాళ్ళని చూడగానే అపవాది భయపడినది అంటే వారు అధికారాన్ని ఉపయోగించినారు. దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించినారు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు నీకు ఎదురు రావచ్చు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితుల్లో నువ్వు ముందుకు వెళ్తున్నావేమో, కానీ ప్రభు నీతోని మాట్లాడుతున్నాడు. ప్రతిదీ కూడా జయించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఎలా అనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోని ప్రస్తుత అంధకార సంబంధులకు ఆకాశ లోకనాథులతోని ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతోని పోరాడుచున్నాం. హల్లెలూయా. ఈ 12వ వచనం చూస్తున్నట్లయితే మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. నీ యొక్క కుటుంబం జీవితంలో నీకు అన్న మీద కోపం వస్తుంది, మమ్మీ మీద కోపం వస్తుంది, డాడీ మీద కోపం వస్తుంది, డాక్టర్ మీద కోపం వస్తుంది. పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద నీకు కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు వాళ్ళని చూస్తున్నావు. కానీ మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకారము అవు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. వాడు ఎప్పుడు కూడా నీ మీద బాణాలు వేస్తూనే ఉంటాడు. వాడు డైరెక్ట్గా నేను వచ్చి శోధించడు. నీ ఎదురున్న వారిని, నీ పక్కన ఉన్న వారిని, నీ ముందున్న వారిని, వారిని బట్టి వాళ్ళలో నుంచి ప్రేరేపించి నేను శోధిస్తాడు. నువ్వేమో వాళ్ళ మీద సీరియస్ అవుతావు, నువ్వేమో వాళ్ళని తప్పుపడుతూ ఉంటావు. నువ్వు నిజంగా ఆత్మీయుడు అయితే ఆత్మీయంగా ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువుకి మరణం సంభవిస్తున్నప్పటికీ కూడా ఆయన సిలువలో ఉన్నప్పుడు వీరు ఏం చేస్తున్నారో వారు తెరవరు. దేవుడు ఆ టైంలో కూడా ఆత్మీయంగా ఆలోచించున్నాడు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ప్రభు, వారిని క్షమించేయి అని అంటున్నాడు. అట్టి మనసు నీవు కలిగి ఉన్నావా? ఒకరు నిన్ను అనగానే వాళ్ళ మీద అనగడం ఎందుకు చేస్తున్నావు? ఒకరి గురించి తప్పుడు మాటలు మాట్లాడడం నువ్వు ఆలోచించలేకపోయావు. వాళ్ళలో ఉండి దురాత్మ విధంగా ప్రవర్తిస్తుంది అని ఆలోచించలేకపోయినావు. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. మనం ఎవరిని కూడా తప్పు పట్టడానికి వీలు లేదు, ఎవరిని కూడా అపార్థం చేసుకుని మాట్లాడడానికి వీలు లేదు. నువ్వు అనారోగ్యంతోని, రోగాలతోని, రకరకాల సమస్యలతో సతమతమైపోతున్నావు. కానీ నీ నోట్ల నుంచి అనే మాటలు ఆ రోజు అట్లా చేసింది కాబట్టి ఈరోజు ఇట్లా ఎదుర్కొంటుంది. ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించి ఆ రోజు నా మాట వినలేదు కాబట్టి ఈరోజు ఈ రోగం వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావేమో. అది ఒక గొప్పగా నువ్వు ఫీల్ అయిపోతున్నావేమో. కానే కాదు. నువ్వు ఎప్పుడైనా సరే మనిషిని చూడొద్దు. వాళ్ళు ఒకరు నీకు బాధ పెడుతున్నారంటే వాళ్ళని ప్రేరేపించిన దురాత్మ, ఒకరిని మీద కోపపడుతున్నారంటే వాళ్ళని ప్రేరేపించిన దురాత్మ అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరిని తప్పు పట్టడానికి వీలు లేదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలె ప్రవర్తించాలి ఆత్మీయుడు. కొన్నిసార్లు మన యొక్క అజ్ఞానాన్ని బట్టి, కొన్నిసార్లు మన నిర్లక్ష్యాన్ని బట్టి పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో అపవాది పని చేస్తూ ఉంటాడు. ఇంకా కూడా నీ నిర్లక్ష్యాన్ని బట్టి, నీ సోమరితనాన్ని బట్టి, నీ బద్ధకాన్ని బట్టి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఎన్నో పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకతలు నీకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే నీలో నిర్లక్ష్యం. దేవుడి పని అంటే నిర్లక్ష్యం. దేవుడు పని చేయాలంటే బద్ధకం. దేవుడు పని చేయాలంటే నీకు
ఆ మనసు రావట్లే అంటే నువ్వు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నది అంటే వాడికి చోటిస్తున్నావు, వాడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నది. నిర్లక్ష్యం అనేది, బద్ధకం అనేది, ఇవన్నీ కూడా అపవిత్రాత్మకు సంబంధించిన స్వభావాలు. ఈ యొక్క ఎరని వేసిన తర్వాతకి వాడు నిన్ను వాడి కంట్రోల్లోకి తీసుకొని వెళ్తాడు. దేవుని పని అంటే నిర్లక్ష్యం చేయొద్దు. దైవ సేవకుడు ఒక మాట చెప్పిందంటే మాటని త్రోసివేయద్దు. ఆ దైవ సేవకుడు యవనస్తుడైనా పెద్ద దైవ సేవకుడైనా ఆ మాటను త్రోసివేయద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా కొలది, నువ్వు బద్ధకంగా ప్రవర్తిస్తున్నా కొలది పరిశుద్ధాత్మ నుండి ఆ పరిశుద్ధాత్మకి నువ్వు దూరం వెళ్ళిపోయి అపవాదైన సాతానుడు నిన్ను ఇంకా కూడా శోధనలోనికి, అదే స్వభావంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ నువ్వు యాక్టివ్గా ఉండాలి, ఆత్మీయ బలం పొందుకోవాలి. ఆత్మీయమైన విషయంలో నీకు బహుబలము కండలు కలిగి ఉండాలి. ఆత్మీయంగా నువ్వు అప్పుడు అపవాదైన సాతాను నీకు భయపడతాడో ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. శరీర సంబంధమైన వ్యక్తులతో నీకు ఎటువంటి కోపాలు తాపాలు లేవు బిడ్డ. శరీర సంబంధమైన వ్యక్తికి నీకు ఒక మంచి రిలేషన్ ఉంది, దేవుడు అది కోరుకుంటున్నాడు. కానీ వాళ్ళని నీవు తప్పుపడుతున్నావు అంటే నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ జీవితం ఎంత ఉన్నదో వారిని కాదు తప్పు పట్టేది, నువ్వు వారి మరణం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ అపవాదిని జయించుటకు కొన్ని సూచనలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడు. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయడం జరిగింది. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం. ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అందుచేత మీరు, ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, అందుచేతన మీరు ఆపద్దినమున వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారిని నిలబడుటకు శక్తిమంతులు అవునట్లు దేవుడి సర్వాంగ కవచము ధరించుకొనుడు. ఎలా అనగా మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అనే మైమర్పును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తలు అనే సిద్ధ మనసును జోడి తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును దాలు పట్టుకొని దీనితో మీరు దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే సత్యము, మొదటిగా ఇక్కడ ఏమంటున్నాడు, సత్యం అనే బోధలో ఉండాలి. హల్లెలూయా. 14వ వచనం చూడండి. మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. ఈ దినాలలో ఎన్నో రకాల బోధలు వస్తున్నాయి. ఉజ్జీవాన్ని ఆర్పే బోధలు ఉన్నాయి, పరిశుద్ధాత్మని నమ్మని బోధలు ఉన్నాయి. నీవు సత్యమైన మార్గము ఎంచుకోవాలి బిడ్డ. నువ్వు సత్యమైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా నిలబడడానికి నీ నడుములకి ఒక కవచం అనేది ఉంటుంది, సత్యం. ఇక్కడ చూడండి 14వ, ఎలా అనగా మనం నడుములకు సత్యమును సత్య బోధని, సత్య మార్గాన్ని, సత్యమైన బోధలో మనం ముందుకు వెళ్ళడానికి అటువంటి నడిపింపులో ఉన్నామో లేదో మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి. ఏ బోధ వస్తే ఆ బోధకు అట్రాక్ట్ కావద్దు. భయంకరమైన బోధలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సత్యమైన మార్గంలోనికి, ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపించాలని ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. అందుకే నీవు సత్యమైన బోధలో ఉన్నావా లేదో నువ్వు గమనించుకో. రెండవది, నీతి అనే మైమర్పు. నీతి మార్గంలో నువ్వు నడవడానికి ట్రై చేయాలి. నీతిని బట్టి సంతోషించాలి, పాపమును బట్టి కాదు. నీతిని బట్టి నీవు ముందుకు వెళ్ళాలి, పాపమును బట్టి కాదు. నీతి క్రియలు నీలో కనబడాలి, పాపము క్రియలు కానే కాదు. హల్లెలూయా. 3వ వచనం చూసినట్లయితే, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడి తొడుగుకొని. హల్లెలూయా. నీవు ఎప్పుడు కూడా నీ హృదయము, నీ హార్ట్ అనేది ఎప్పుడు కూడా
సువార్త చెప్పే విధంగా ఉండాలి. కనపడ్డ వాళ్ళకి సువార్త చెప్తూ ఉండాలి. దేవుని ప్రేమను చూపిస్తూ ఉండాలి. ఎంతో మంది బాధలో వేదనలో ఉన్నప్పుడు నువ్వు ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సువార్త ప్రకటిస్తూ ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉండాలి. ఆయన కనికరాము, ఆయన కృప నీ మీద ఎంతున్నదో దేవుడికి బిడ్డలకు తెలియజేస్తూ ఉండాలి. ఇటువంటి మార్గంలో నువ్వు నడుస్తూ ఉండాలి. మూడవది విశ్వాసం అనేటారు. నీ ఆత్మీయ జీవితంలో నీకు ఎన్నో నిందలు వస్తాయి, సాతాను ద్వారా వస్తాయి. మనుషులు ప్రేరేపించబడి సాతాను నిందిస్తుంటాడు, అవమానిస్తుంటాడు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాడు. చాలా మంది నాకు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నాకు ఎంతో మంది పరిచయం ఉన్నారు, నాకు ఎంతో మంది తెలుసు, కానీ వాళ్ళ ద్వారా నేను నిందింపబడ్డా, వాళ్ళ ద్వారా నేను బాధపడ్డా, వాళ్ళ ద్వారా నేను శోధ అనుభవించిన, వాళ్ళ ఆత్మీయులే, వాళ్ళ పేరుకి ఆత్మలే, కానీ వాళ్ళ ద్వారానే నేను ఎన్నో మాటలు అనుభవించిన, నరకయాతన అనుభవించిన, నిందలు అనుభవించిన. ఆ సమయంలో నీవేమైపోతావు అంటే అపవాదిని అవిశ్వాసంలోనికి నడిపిస్తుంది. నీవు ఎంతమంది నిన్ను నిరుత్సాహపరిచినా, ఎంతమంది నిన్ను డిస్కరేజ్మెంట్ చేసినా, ఎంతమంది నిన్ను మాటలన్నా, ఎంతమంది నిన్ను బాధ పెట్టినా, నీవు విశ్వాసం అనే గాలిని పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. మూడవది రక్షణను శిరస్త్రాణం. హల్లెలూయా. నీవు రక్షింపబడి ఉండాలి. నీవు ఆత్మీయ జీవితంలో మారు మనసు పొంది రక్షింపబడి ఉన్నావు, సంతోషమే. నీ యొక్క ఆలోచన విధానము ఎప్పుడు కూడా నిరుత్సాహంలోనికి వెళ్ళకూడదు. నిరుత్సాహము, డిస్కరేజ్మెంట్ లోనికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఏ పరిస్థితి నీకు వచ్చినా, ఎంత వ్యతిరేకత నీకు వచ్చినా, నీవు మాత్రము దేవుని యందు సంతోషిస్తూ ఉండాలి. డిస్కరేజ్మెంట్ కావద్దు, నిరుత్సాహపడద్దు. ఎప్పుడు కూడా నువ్వు దేవుని యందు సంతోషము కలిగి ఆనందిస్తూ జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. వీటన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని యొక్క చివరిది, దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఉండాలి. నీ హృదయం అంతా కూడా వాక్యముతో నింపబడాలి. ప్రతి సాతాను ఒక శోధనలు, ఆలోచనలు, తలంపులు నీలో పుడుతున్నప్పుడు వాక్యాన్ని ఉపయోగించాలి. వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. వాక్యాన్ని ఉచ్చరిస్తుండాలి. ఆ వాక్యం నీలో నిలిచి ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇది. వాక్యము రెండించుల వారికి అయిన ఖడ్గము. ఆ ఖడ్గము పట్టుకొని ఉండాలి. అది నీ హృదయం అంతా కూడా, అపవాది నీ హృదయంలోనికి రాకుండా నీ హృదయం అంతా కూడా వాక్యముతోనే నింపబడాలి. వాక్యం అనేది ఎప్పుడైతే నీలో నింపబడతావో, నీ చేతిలో ఒక ఖడ్గం ఉన్నది అని అర్థం. వాటిని శోధించడానికి, వాటిని ప్రేరేపించడానికి, నేను కంట్రోల్ చేయడానికి భయపడతాడు. వాళ్ళల్లో దేవుని వాక్యం ఉన్నది అని. హల్లెలూయా. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మందికి అపవాదిని ఎదిరించలేక పడిపోయే పరిస్థితి, వారిని జయించలేరు. నా వల్ల కావట్లే, ఈ శోధన నా వల్ల కావట్లే, నాకు తలలో చాలా ప్రెషర్, ఒత్తిడి పడుతుంది, నా వల్ల కావట్లే, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఆత్మీయ జీవితంలో నేను ముందుకు అడుగు వేయలేకపోతున్నా, ఆత్మీయంగా నేను బ్లెస్ కాలేకపోతున్నా. ఎందుకు నీకు ఈ నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆ పవర్ని, అధికారాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు. ఒకసారి ఉపయోగించుకో. నీకు ధైర్యం ఇచ్చినాడు దేవుడు, అధికారాన్ని ఇచ్చినాడు దేవుడు, అభిషేకాన్ని ఇచ్చినాడు దేవుడు. వాటన్నింటినీ కూడా నువ్వు ఎదుర్కోవాలంటే నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకో. అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. నీ యొక్క సమస్యకి పరిష్కారం నీ దగ్గరనే ఉన్నది. ప్రతిదీ కూడా నువ్వు జయించగలుగుతావు. ఆ టాలెంట్, ఆ యొక్క అనాయింటింగ్, ఆ యొక్క అధికారము దేవుడు నీకు ఇచ్చినాడు.
ప్రతిదీ కూడా బంధించే అలవాటును చేసుకో. బైండింగ్ ప్రేయర్ చేయి. ఈ సమస్య ఏదైనా సరే అపవాదిని జయించలేకుండా వారి కబంధాస్థలలో పడిపోయి నీ జీవితం అంతా కూడా వృధా చేసుకొని ఏమర్థం కాలేని పరిస్థితి నీకు ఏర్పడినది. మొదటిలో నీకు వచ్చిన ప్రత్యక్షతలు, మంచి దైవ దర్శనాలు ఇప్పుడు పొందుకోలేని పరిస్థితి. ఎందుకంటే అపవాది ఎంత కంట్రోల్ చేస్తున్నాడో నువ్వు జ్ఞాపకం చేసుకో బిడ్డ. కానీ దేవుని యొక్క ఆత్మ నీకు తోడుగా ఉన్నది. ఆయన నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఒక టైం వచ్చినప్పుడు. కాబట్టి నువ్వు ఓర్పు కలిగి ఉండు. అపవాదిని ఎదిరించుటకు ట్రై చేయి. వాడికి సమయము కొద్దిగా ఉన్నది, దినములు చెడ్డవై ఉన్నవి. వాడు బహుబలముగా పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు పెద్ద చేయాల్సిన పని లేదు, పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు. దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకో. ఆమేన్. దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ తండ్రి, వర్తమానం ద్వారా కూడిచిన బిడ్డలతో మీరు మాట్లాడినారు. బిడ్డతో మీరు మాట్లాడిన నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క వర్తమానము వారికి ఆశీర్వాదకంగా ఉండును కాక అని ప్రార్థిస్తున్నాను. వారి హృదయంలో వాక్యము నిలిచి ఉండే కృపను దయచేయండి. ఎల్లప్పుడూ కూడా అపవాదిని ఎదిరించాలి, వాడిని ఓడించాలి. అటు శక్తిని, అటు జ్ఞానమును, వివేకమును బిడ్డలకు మీరు దయచేయండి ప్రభువా. మీరు మాట్లాడినారు, మనం పోరాడుతున్నది శరీర సంబంధమైన వ్యక్తులతో కాదు అని. ఇన్ని దినాలు అదే పోరాటం అని ముందుకు వెళ్తున్నారు ప్రభువా. వారు ఆత్మ సంబంధమైన దురాత్మ సమూహములతో పోరాడుతున్నామని ఈ దినం మాట్లాడినాం. వారు ఆ కోణంలో ఆలోచించి ఎల్లప్పుడూ కూడా మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకునే ప్రేరేపణ, వివేచన, జ్ఞానమును, అట్టి ఆత్మ నడిపింపును వారికి దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకొని కార్యక్రమం అంతా జరిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం అనేకులు చూసేలా మీ కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, కామెంట్ చేసి అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకు, మీ కుటుంబాలకు రాకడ పర్యంతరం వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.